హాయ్ అండి, వెల్కమ్ టు జశ్వినందన్ ఛానల్. ఈరోజు ఫిష్ని ఎలా నీట్గా క్లీన్ చేసి కట్ చేయాలో చూద్దాం. మీరు ఎందుకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మనకు మర్చిపోకండి. ఫస్ట్ అయితే పైన ఉన్న పొలుసులన్నీ గీరేసుకోవాలండి. ఇలాంటివి మీషోలో కూడా దొరుకుతాయి, చూసుకోండి. లేదంటే మనం నైఫ్తో అయినా గీరితే పోతాయి అన్నమాట. ఫస్ట్ అవన్నీ నీట్గా తీసేసుకోవాలి. 2 సైడ్స్ తీసుకున్న తర్వాత పాకుడు లాంటివి ఏమన్నా ఉంటే పైన జారకుండా బూడిద లాంటివి వాడతారు కాబట్టి నీట్గా తీసేసుకోవాలి. అంతా రౌండ్గా నీట్గా అంతా తీసేసుకొని ఒకసారి అయితే ఫిష్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా క్లీన్ చేస్తున్నారో. అలా చేసిన తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ అయితే తీసుకొని దాన్ని ఒక సైడ్ ఉన్న ఈ ఉంటాయి కదా సైడు రెక్కలు అవన్నీ తీసేసుకోవాలన్నమాట. నైఫ్తో అయితేనే అవ్వదండి, ఇది కత్తిపీట అయితే యూజ్ చేయాలి. ఇలా సైడ్ ఇవన్నీ చక్కగా తీసేసుకోవాలి. ఎలా తీస్తున్నారో చూసారు కదా. మీరు ఏది బాగా పదునున్నదైతేనే చూసుకోవాలి. ఇలా జారిపోతూ ఉంటుంది, దానికోసం అయితే కొంచెం బూడిదైతే అప్లై చేసుకుంటారు. ఆ బూడిద క్లీన్ చేసుకుంటే పోతుంది. అలా జారుతూ ఉంటుంది. ఇలా అయితే మీరు ట్రై చేయకండి, దానికోసం చూపిస్తున్నాం. ఇది చక్కగా బూడిద చూసారు కదా, ఇలా అప్లై చేసుకోవాలి ఫస్ట్. అలా అయితే అప్లై చేయకూడదు. ఇలా ఫస్ట్ అప్లై చేసిన తర్వాత ఒక కత్తిపీట నీట్గా బాగా పదున తీసుకొని ఆ సైడ్ ఉన్నాయన్నీ తీసేయాలండి. ఫస్ట్ నైఫ్తో ఎందుకు తీశారు, మీరు ఎందుకు చూపించారని అడగచ్చు. ఇది కొంచెం పెద్ద చేప అండి, పట్టుకొని కోయడం కుదరదు. సో దానికోసం అయితే నైఫ్తో తీసాము. ఓకే, అంతగా తర్వాత ఫస్ట్ అయితే సైడ్ ఉంటాయి కదా 2 చెంపలు, అవి అయితే తీసేసుకోవాలండి. అవి తీసి ఆ లోపల ఉన్నాయి కూడా నీట్గా తీసేసుకోవాలి. అలా మొత్తం తీసేసి పడేసుకోవాలండి. అవి అలా 2 సైడ్లు తీసుకొని పడేసిన తర్వాత పొట్ట హోల్ అనేది కూడా కనిపిస్తుందండి. చూపిస్తాను ఆగండి. ఇలా నీట్గా రౌండ్గా తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్లో అవన్నీ ఉంటాయి, అవి కూడా నీట్గా మొత్తం పీకేసుకోవాలి. పీకిన తర్వాత హెడ్ వరకు కట్ చేస్తే పొట్ట హోల్ అనేది మనకు కనిపిస్తుంది. ఫస్ట్ హెడ్ అయితే సైడ్కి చేసేసుకోవాలి. ఆ హెడ్ని మనకి నచ్చిన సైజులో ముక్కలు అనేవి తీసుకోవాలి. చిన్న చేప అయితే ఒక హెడ్ వరకు తీసేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్దది కాబట్టి మేము 2-3 వరకు కట్ చేసుకుంటున్నాం. ఇలా మొత్తం ఉన్న చెత్త అంతా నీట్గా తీసేసుకొని చక్కగా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. అది ఎలా వాష్ చేయాలనేది కూడా తర్వాత చూపిస్తాం ముక్కలు కోసుకున్న తర్వాత. ఏ పీస్ అయినా మనకి కావాల్సినంత సైజులో వరకు కోసుకోవాలి. చూసారు కదా, అది పొట్ట హోల్ అనమాట. అందులో హ్యాండ్ వచ్చేసి మొత్తం అందులో ఉన్నదంతా తీసేయాలి, లేకపోతే కూర చేదొచ్చేస్తుంది. అందులో ఉన్నదంతా ముందు ఇలా నీట్గా తీసేసుకొని తర్వాత సైడ్ ఉన్న ఇవి తోక మొత్తం తీసేసుకోవాలి. మనకి ఈక్వల్ సైజులో మనకు కావాల్సిన సైజులో చక్క ముక్కలు తీసుకోవచ్చు. ఫ్రైకి అయితే కొంచెం మిడిల్లో ముక్కలే తీసుకోవాలి. అది కూడా చక్కగా పల్స్గా కోసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. పులుసుకి అయితే కొంచెం పెద్ద ముక్కలు అయితే విరిగిపోకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, సైడ్ ముక్కలు కట్ చేస్తూ నిదానంగా తీస్తాను. ఇది చిన్న చేప అయితే సైడ్ అన్నీ ఫస్టే తీసేసుకోవచ్చు అండి. ఇది పెద్ద చేప మొయ్యలేము, సో దానికోసమే తర్వాత కోస్తున్నాం. చక్కగా ఇలా కావాల్సిన సైజులో బాగా పొదనున్న కత్తిపీటతో నీట్గా కోసేసుకొని ఒక బౌల్లో అయితే అన్నీ వేసేసుకోవాలి. లోపల ఉన్నదంతా క్లీన్గా తీసుకోవాలండి. సగం సగం అలా తీస్తే అసలు సెట్ అవ్వదు. మీరు నా ఛానల్ చూస్తున్నారని నేను భావిస్తున్నా, కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ రావట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. కొంచెం ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ పెట్టాలి కదా, మేము కూడా మాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది సబ్స్క్రైబర్స్ వస్తే. ఓకే, పీసెస్ అన్నీ అయితే కట్ చేసుకున్నాం కదా, మిడిల్ పార్ట్ ఒకటి ఉంది, ఇది కూడా తీసేసుకొని ఇవి కూడా చక్కగా మనం కట్ చేసుకోవాలి. ఇది చాలామందికి వచ్చు, కానీ ఈ కాలం పిల్లలకైతే అసలు రావట్లేదు. ఎందుకంటే లైవ్ ఫిష్ వాటి దగ్గర కట్ చేయడం ఉంటుంది. సో ఇదైతే చెరువు దగ్గర పట్టిందండి. సో దానికోసం అయితే ఇంటికి తెచ్చారు. అందుకే నాకు వీడియోకి అయితే దొరికింది ఈ వీడియో. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ చక్కగా పీసెస్ అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా బౌల్లోకి అన్నీ చూసారు కదా,
వీటిని చక్కగా వాటర్ వేసి కడుక్కోవాలండి. ఆ పైన ఉన్న గ్రీన్ కలర్ పాకుడు లాంటివి ఉంటాయి, వాటర్లో ఉంటాయి కదా, అవి పోవడానికి మనం ఏదైనా బండకేసి రుద్దాలండి. అప్పుడే ఆ నీట్గా ఉన్నది అదంతా పోతుంది. ఈచ్ పీస్ ఒక్కొక్కటిగా చక్కగా క్లీన్ చేసుకుంటూ కడుక్కుంటూ రెండిట్లోకి మార్చుకుంటూ కడుగుతున్నారు, చూసారు కదా. ఇలా 2 టైమ్స్ కడిగిన తర్వాత మనం రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, రాక్ సాల్ట్ అంటారు, దాంతో కూడా మనం వాష్ చేయాలి. అప్పుడనే నీసు వాసన అవన్నీ నీట్గా పోతాయి. చక్కగా అలా బాగా వేసి కలిపిన తర్వాత అంతేనండి, చక్కగా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.